మీ చెప్తున్నాడు బాస్. సతీష అయితే వాళ్ళకి పంపించండి. అలాగే బాస్. ఎవరు బాబు ఈ డాక్టర్? నాకు ప్రాణభిక్ష పెట్టిన ఆప్తమిత్రుడు. ఏమిటి ప్రాణభిక్ష? అవును. సుమారు 2 సంవత్సరాల క్రితం నేను బ్యాంకు దొంగతనం చేస్తుంటే పోలీసులు నన్ను వెంటబడ్డారు. నా తుపాకీలో తోటలు అయిపోయాయి. అందులో ఓ తోట నా మోకాళ్ళకి దూచుకుపోయింది. ఓపికనంతా కూడగొట్టుకొని పడుతూ లేస్తూ మా ఇంట్లో చొరబడ్డాను. అదే డాక్టర్ సతీష్ గిరి. సతీష్కి నేను దొంగలన్న సంగతి తెలిసి కూడా మానవతా దృష్టితో ఆలోచించి తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను కాపాడాడు. ఆనాడు ఆ మహోపకారం చెయ్యకపోతే ఈనాడు ఈ వ్యక్తిని నీ ముందు ఉండేవాడు కాదు బాబా. గుడ్ మార్నింగ్ బెబ్బులి. హలో సతీష్. ఆ రోజు నీతో చెప్పాను గుర్తుందా? నన్ను ఎంతటి వాణ్ణి చేసిన బాబా, ఐ మీన్ మహేంద్ర. బెబ్బులి నీ గురించి అంతా చెప్పాడు. బెబ్బులికి నువ్వు చేసిన సహాయానికి మా ముఠా వ్యవస్థ నీకు రుణపడి ఉంటుంది. డాక్టర్గా నా బాధ్యత నేను నిర్వర్తించాను. బెబ్బులి లాంటి మహా వ్యక్తి నాకు స్నేహితులుగా లభించడం, మీలాంటి మహోన్నత వ్యక్తుల ఆదరణ పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. బెబ్బులి, సతీష్ మన అతిథి. మర్యాదలకు ఎలాంటి నటు రాకుండా చూస్తాను. నేను మర్యాదలో సత్కారాలు పొందడానికి రాలేదు, మీ నుండి సహాయం అర్థించడానికి వచ్చాను. సహాయమా? నిస్సందేహంగా చెప్పు. బెబ్బులి, అవమానంతో నా మనసు అగ్నికణములా కాలిపోతుంది. నరనరాలో పట్టు తప్పి ప్రతీకారం కోసం నాట్యం ఆడుతున్నాను. ఈ మనసు కష్టపెట్టిన అకిరాధికుడు ఎవరు? చెప్తాను బాబా, నీతో కాక మరెవరితో చెప్తాను. నా మనసులో ఉన్న బాధను బెబ్బులితో చెప్పుకోవాలని కష్టాల కోర్చి కారడుగులో ఇంత దూరం వచ్చాను. నేను ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆమె నన్ను తిరస్కరిస్తుంది. కారణం, అందమైన గులాబీ లాంటి ఆ అమ్మాయికి ముళ్ళు లాంటి ఒక బాగున్నాడు. వాడు అడుగడికి నా ప్రయత్నాలు భగ్నం చేస్తున్నాడు. వాడి ఊరు పేరు? వాడి ఊరు రంగాపురం, పేరు రాజా. రాజా వాడు నీకు తెలుసా? ఈ వ్యక్తి వేటకు బయలుదేరిందే వాడిని కాటు వేయడానికి. నా తుపాకీ తూటాలతో వాడి శరీరాన్ని తూట్లుగా కాల్చి కాకులకు గద్దలకు పంచి పెట్టి వాడి తలను నా బాబాకు కానుకగా చేస్తారు. కానీ నా ముఠాలో కాపాడాడు. ఓరి చావుని కొనగొచ్చుకోనంటే చావు నేను కళ్ళారా చూడాలి. వాడి కళేవరాన్ని పూర్తి చేసి కాఫీలో కలుపుకు తాగాలి. నీ ఆశయం త్వరలోనే నెరవేరుతుంది. నీ ప్రయాణానికి ఏర్పాట్లు నేను చేస్తాను. విశ్రాంతి తీసుకోండి. ఈ కొండ కోణంలో నా స్థావరం తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డామనుకుంటాను. అవమానంతో నిండిన నా శరీరానికి ఈ ప్రయాణం ఏమంత కష్టం అనిపించలేదు. అందులోనూ నేను వస్తున్నది నీ దగ్గరికని తెలిసేసరికి నాలో లేని సత్తు బలం అంతా ఆవహించాయి. సతీష్, నువ్వు నా ప్రాణమిత్రుడివి. నీ ఆపదే నా ఆపద. నీకు శత్రువైన వాడు నాకు శత్రువే. వాడు ఎంత ఎత్తులో ఉన్నా, ఎంత మంది పనిలో ఉన్నా వాడిని అతమార్చి నీ సుందర కుటుంబాన్ని తీర్చి నీకు అప్పగిస్తాను. అయి ఓకే? ఓకే. నీ ఆశయం నా పగ తీరబోతున్న రోజున పరిష్కరించుకొని రంగేలి నాట్యాన్ని విహరింపజేయి. రంగేలి. రంగేలి, కమా. రంగేలి, ఈ సతీష్ ఈ వ్యక్తులకి ప్రాణమిత్రుడు. నీ ఆట పాటలతో, నీ అందమైన సైదులతో బెంతలోకంలో విహరింపజేయి.
కాజీపేట మల్కంపేట ప్రాడిపేట సైరాపేట సిద్దిపేట అంబరుపేట అమీరుపేట షామీపేట హకీంపేట ఏ పేటైనా నాదేనంటా నా ఇంటి పేరు సిల్కు నా ఒంటి రంగు మిల్కు నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు నా మాట సిలక పలుకు నా పురుగు మెరుపు తడుకు అరే పడని వాడు లేడే నా వలకు సిగ్గుపడేది సిక్స్ కాకు నన్ను కొట్టేది టెన్నో కాకు అరే లెమన్ టు లెమన్ కాకు రగిలిస్తే రౌండ్ కాకు తగిలిస్తాను కట్టు బ్యాకు తగ్గిస్తాను నీ హెడ్డేకు వేస్తాను నా లిప్పులోకు తెప్పిస్తా హార్ట్ అటాకు నాల పరువమ్మో చూస్తే తిరిగిందేమో నాల పరువమ్మో చూస్తే తిరిగిందేమో నా ఇంటి పేరు సిల్కు నా ఒంటి రంగు మిల్కు నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు నీలి కన్నులతో ఆ గోగులు సెందుకు అరే పగటిని నల్లని చీకటిలాగా మార్చేటందుకు నీ చిన్ని చేతులతో అన్ని రంగు సెందుకు ఆ బ్యాంగల్స్లో యాంగిల్స్ ఎన్నో తెలిపేటందుకు నీ నడుము పుల్లోనా గీచేనందుకు నీ నడుము పుల్లోనా గీచేనందుకు అది తడిమి తడిమి నా గుండె గడిని నువ్వు తెరిచేటందుకు తెరిచేటందుకు రావే నాల పరువమ్మో చూస్తే తిరిగిందేమో అందాల పదవుల్లో రెడ్ కలరే ఎందుకు అందరి ముందర రెడ్ సిగ్నల్ ఆపేటందుకు నీ బాడీ బ్యాగ్ లో పచ్చ పొట్టే ఎందుకు నువ్వు పక్కకొస్తే పచ్చ జెండా ఊపేటందుకు నీ చేతి కాళ్ళపై తెల్లని పెయింటింగ్ ఎందుకు నీ చేతి కాళ్ళపై తెల్లని పెయింటింగ్ ఎందుకు నా దేగ దిక్కి తెల్లాలు పెరుగైపోయేటందుకు అయిపోయేటందుకు రావే నాల పరువమ్మో